డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కామ్రేడ్ జార్జిరెడ్డిల స్ఫూర్తిని కొనసాగిద్దాం అని పీడీఎస్యూ పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పీడీఎస్యూ ప్రస్తుత పూర్వ విద్యార్థులు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రపంచం గర్వించదగిన మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి, ఉస్మానియా అరుణతార పీడీఎస్యూ వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ప్రస్తుత పూర్వ విద్యార్థులు ఎన్జీ కాలేజీ నుండి గడియారం సెంటర్ వరకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కె పర్వతాలు, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు జానకిరామరెడ్డి, పూర్వ జిల్లా అధ్యక్షులు గుండె వెంకటేశ్వర్లు, పీడీఎస్యూ ప్రస్తుత జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్లు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డిలు దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. హిందూ మతంలోని ఫాసిస్టు విధానాలను, మూఢనమ్మకాలను వ్యతిరేకించారని, తరతరాలుగా సాంప్రదాయాలు, కట్టుబాట్ల పేరిట దళిత, బహుజనులను విద్యకు దూరం చేసిన అగ్రకుల బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. అంబేద్కర్, జార్జిరెడ్డిలు ఇద్దరూ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మానవీయ విలువల కోసం పోరాటాలు చేశారని అన్నారు. అనేక అవమానాలను ఎదుర్కొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని అట్టడుగు వర్గాల, వెనుకబడిన దళిత, బహుజన అభివృద్ధి కోసం ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించాడని తెలిపారు. కామ్రేడ్ జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మనువాద శక్తుల అరాచక ఆధిపత్యాన్ని ఎదిరించి అణగారిన వర్గాల విద్యార్థులకు బిగిపిడికిలి జెండాను అందించాడని తెలిపారు. పీడీఎస్యూ తెలుగు నేలపై అనేక మంది విప్లవ విద్యార్థి, యువ మేధావులను తయారు చేసిందని తెలిపారు. కామ్రేడ్ జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా, మతోన్మాద ఫాసిస్టు పరివార శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల విద్యార్థి సంఘాన్ని స్థాపించాడని అన్నారు. కామ్రేడ్ జార్జిరెడ్డి విద్యాసంస్థల్లో భూస్వామ్య హిందుత్వ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడని, జార్జిరెడ్డిని ఏ విషయంలోనూ ఎదుర్కోలేని ఏబీవీపీ మతోన్మాద కిరాయి గుండాలు అంబేద్కర్ జయంతి రోజే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి 1972లో ఏప్రిల్ 14న హత్య చేసి వికృతానందం పొందారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జార్జిరెడ్డిలు అందించిన స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పీడీఎస్యూ ప్రస్తుత పూర్వ విద్యార్థి నాయకులు ఇందూరు సాగర్, సిహెచ్ గురూజీ, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, పందుల సైదులు, ఊదరి వెంకటేశ్వర్లు, వైద్యుల సత్యనారాయణ, బీవీ చారి, బొంగరాల నరసింహ, కె అనంతరెడ్డి, గద్దపాటి సురేందర్, సిహెచ్ సుధాకర్ రెడ్డి, పి వెంకులు, తోట నరసింహచారి, ఏడుకొండలు, దుర్గయ్య, గూడూరు సునీత, సింధు, గంగా, వెంకట్రెడ్డి, కట్టు వెంకట్రెడ్డి, ప్రభాకర్, మొండిశేఖర్, సైదులు, లింగస్వామి, శేఖర్రెడ్డి, దశరథ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి స్టోరీ. కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా మరియు అంబేద్కర్ యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ దేశంలో వేళ్ళూనుకొని మర్రి ఊడల్లాగా పాకుతున్నటువంటి మతోన్మాద ఫాసిస్టుకి వ్యతిరేకంగా వాళ్ళు జీవితాంతం పోరాటం చేసి ఆ మతోన్మాదుల చేతులనే కామ్రేడ్ జార్జిరెడ్డి హత్యగావించబడ్డాడు. ఆ జార్జిరెడ్డి మొత్తం మతోన్మాద నడ్డి విరగొట్టి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తినటువంటి కామ్రేడ్ జార్జిరెడ్డి మతోన్మాద బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా, అలాగే మరి ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా పూర్వ పీడీఎస్యూ విద్యార్థుల అయిన మేము ఈ దేశంలో జరుగుతున్నటువంటి కాషాయీకరణకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మరి ప్రపంచం మరి అసమానతలకు వ్యతిరేకంగా ఈరోజు మార్నింగ్ వాక్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మన ఎన్జీ కాలేజ్ నుంచి పెద్దగడియారం, అక్కడి నుంచి మళ్ళీ ఎన్జీ కాలేజ్ దాకా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఈ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా, మరి మతోన్మానానికి వ్యతిరేకంగా యువత కూడా ముందుకు వచ్చేసి మరి ఎవరైతే ఏ ఆశయం కోసం అయితే మరి ఎవరి బడుగు బలహీన వర్గాల కోసం హక్కులు సాధించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, జార్జిరెడ్డి కానీ ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 12 ఏళ్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను మొత్తం కూడా, ఈ దేశ సంపదను మొత్తం కూడా
కార్పొరేట్ శక్తులకు బహుళజాతి సంస్థలకు ఇవాళ మూకుమ్మడిగా కట్టబెట్టడం అనేది జరిగింది. ప్రధానంగా ఇవాళ అడుగుల మీద కూడా డేగ కన్ను పడేట్టు ఇవాళ నరేంద్ర మోడీ అడవుల్ని మొత్తం కూడా అమ్మివేయడం కోసం అదాని అంబాలకు కట్టబెట్టడం కోసం 2026 మార్చి 31 నాటికి ఇవాళ అడవుల నుంచి ఆదివాసుల్ని నక్సలైట్లు మొత్తం కూడా కాల్ చేయడం కోసం ఆపరేషన్ కగారును తీసుకొచ్చి ఇవాళ రక్త ప్రేరణను పారిస్తా ఉన్నట్టు అనేక మందిని ఇవాళ హత్య చేస్తున్నటువంటి దుర్మార్గం పరిస్థితి ఇవాళ దేశంలో కొనసాగుతూ ఉన్నది. అందుకని ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆపరేషన్ కగారును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.